ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీలో ప్రత్యేకించి అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే కావచ్చు, ఫైనాన్షియల్గా అంత స్తోమత లేని వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. అలాంటి పిల్లలకి పర్టికులర్గా ఏమైనా లోన్ ఫెసిలిటీ ఉందా అండి ఫీజులు చెల్లించే విషయంలో? మేము అంత పెద్ద యూనివర్సిటీకి వెళ్ళి చదవాలి అని అంటే మా దగ్గర అంత స్తోమత లేదు కదా అని పేరెంట్స్ ఇలా ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఎడ్యుకేషన్ లోన్ అనేది ఉంది అనేది. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా వాళ్ళకి తెలియదు. సో ఇవన్నీ చెప్పాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి అప్రోచ్ అవ్వాలి. అంటే మీ దగ్గరికి వచ్చిన బ్రాంచ్ ఆఫీస్లో మిమ్మల్ని కలిసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని చెప్తారా? అవునండి, అవును. చాలామంది వెనకబడిన కుటుంబాల్లో మేము ఉండిపోయామని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు తప్ప వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశం ఉందనేది తెలియదు. వాళ్ళకి తెలియకనే అలా ఉండిపోతున్నారు. సో అలాంటి వాళ్ళల్లో లాస్ట్ ఇయర్ చూసుకుంటే దాదాపుగా 100 మంది పిల్లలు ఉన్నారండి, హ్యాపీగా చదువుతున్నారు ఈరోజు. బ్యాంక్ లోన్స్ అయితే కంపల్సరీగా ఉన్నాయి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ ఆ బ్యాంక్ వెళ్ళి అప్రోచ్ అయ్యే విధానంలో ఆ పారామీటర్స్ని బట్టి వాళ్ళు మ్యాచ్ అయితే కనుక ప్రతి పిల్లాడికి కూడా లోన్ అనేది వస్తుంది.